హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ప్రిలిమ్ సిరీస్ పార్ట్ 7లో ఉన్నామండి. ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మిస్ కాకుండా డెఫినెట్‌గా చూడండి. అలాగే ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేసి పెడతాను. డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకసారి వీడియో చూసిన తర్వాత అవి రివైజ్ చేసుకోండి. నోట్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ సిరీస్‌లో. సరేనా? సో మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూసేద్దాము. ద ఆర్గానిజమ్స్ సికాడా, ఫ్రాగ్ హాపర్ అండ్ పాండ్ స్కేటర్ ఆర్. సో సికాడా, ఫ్రాగ్ హాపర్ అండ్ పాండ్ స్కేటర్ అని 3 ఆర్గానిజమ్స్ పేర్లు ఇచ్చారు. ఇవన్నీ ఏంటి? బర్డ్సా, ఫిషా, ఇన్సెక్ట్సా, రెప్టైల్సా అని అడుగుతున్నారు. సికాడా ఏదైతే ఉందో అదొక సౌండ్ ప్రొడ్యూసింగ్ ఇన్సెక్ట్ అన్నమాట. అయితే ఇది ట్రాపికల్ ఇంకా టెంపరేట్ ఏరియాస్‌లో మనకి కనిపిస్తుంది. ఫ్రాగ్ హాపర్ ఉంది కదా! అది జస్ట్ నార్మల్‌గా హాపింగ్ ఇన్సెక్టే, వరల్డ్ వైడ్ కనిపిస్తుందనమాట. పాండ్ స్కేటర్ ఉంది కదా! అదొచ్చేసి అదొక ప్రెడేటరీ ఇన్సెక్ట్. ఇదొచ్చేసి తన కాళ్ళకి వాటర్ రిపెలెంట్ హెయిర్ ఉంటుందనమాట. దానివల్ల వాటర్ పైన స్కేట్ అవుతుంది ఇది. స్కేట్ అయ్యి తన ఫుడ్‌ని క్యాచ్ చేస్తుంది. సో, ఇవి 3 కూడా ఇన్సెక్ట్స్ అండి. ఆన్సర్ వచ్చేసి సి. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, మెనీ చూయింగ్ గమ్స్ ఫౌండ్ ఇన్ ద మార్కెట్ ఆర్ కన్సిడర్డ్ ఎ సోర్స్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. స్టేట్మెంట్ 2, మెనీ చూయింగ్ గమ్స్ కంటైన్ ప్లాస్టిక్ యాజ్ గమ్ బేస్. అయితే మన చూయింగ్ గమ్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్‌గా అవి బయోడిగ్రేడబుల్ కాదు. అయితే ఒక్కసారి వాటిని డిస్కార్డ్ చేసిన తర్వాత వాటికి దగ్గరగా 25 ఏళ్ళు టైం పడుతుందనమాట డీకంపోజ్ అవ్వడం కోసం. దీనివల్ల ఎన్వైర్మెంటల్ హార్మ్ అనేది కాజ్ అవుతుంది. ఓకే. మన ఎన్వైర్మెంట్‌కి దీనివల్ల చాలా హార్మ్ అనేది జరుగుతుంది. అలాగే ఇవి డిస్కార్డ్ అయిపోయిన చూయింగ్ గమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ వాటర్ బాడీకి ఎండ్ అయిపోయినప్పుడు వాటర్ బాడీలో కలుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దానిలో ఉన్న కెమికల్స్ వల్ల మెరైన్ లైఫ్‌కి చాలా హార్మ్ జరుగుతుందన్నమాట. కదా! సో, వీటిలో వచ్చేసి ఇవి బయోడిగ్రేడబుల్ అయితే కాదు. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. దే కంటైన్ ప్లాస్టిక్ యాజ్ గమ్ బేస్ అంటున్నారు. యెస్, వాటిలో ప్లాస్టిక్ ఉంటుంది వాటి గమ్ బేస్ కింద. గమ్ బేస్‌ని పాలీవినైల్ అసిటేట్ యూజ్ చేసి చేస్తారనమాట. అయితే ఇది వచ్చేసి ఇట్ ఈస్ నాట్ బయోడిగ్రేడబుల్. ఇది బయోడిగ్రేడబుల్ కాదు. దానివల్ల మనకి మినిమమ్ 25 ఇయర్స్ పడుతుంది డీకంపోజ్ అవ్వడానికి ఒక చూయింగ్ గమ్. రైట్? సో, ఒకటి స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ 2 కరెక్టే. అండ్ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది స్టేట్మెంట్ 1ని. సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. కంట్రీ ఇచ్చారు, యానిమల్స్ ఫౌండ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్ ఇచ్చారు. రైట్. సో, ఇక్కడ ఏమంటున్నారంటే బ్రెజిల్‌లో ఇన్‌డ్రీ అనేసి యానిమల్ ఉంది అంటున్నారు. యాక్చువల్‌గా అది ఉన్నది బ్రెజిల్‌లో కాదు. అది మడగాస్కర్‌లో అనమాట. దాని న్యాచురల్ హ్యాబిటాట్ వచ్చేసి మడగాస్కర్ ఇన్‌డ్రీది. ఇన్‌డ్రీ వచ్చేసి లెమర్ ఎండేంజర్డ్ స్పీషీస్ అండి అది. ఓకే. సో, మనకి బేసిక్‌గా ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవేవైతే ఉన్నాయి, ఇవన్నీ మీకు జనరల్‌గా ఐడియా ఉంది అనుకోండి. ఎండేంజర్డ్ స్పీషీస్ కింద ఏవేవి ఉన్నాయి అని. అప్పుడు మీరు ఈ ఫస్ట్ కరెక్టా? తప్పా? అన్నది మీకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ఏ స్పీషీస్ ఉన్నాయి, న్యాచురల్ హ్యాబిటాట్ ఏ యానిమల్స్‌కి ఎక్కడెక్కడ ఉంది అని కనుక్కోవాలి అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏది, వల్నరబుల్ ఏది, ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి అనుకోండి కొంచెం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. రైట్? సో, ఫస్ట్ వన్ తప్పండి. బ్రెజిల్ అన్నారు కానీ అది మడగాస్కర్. ఎల్క్ ఏదైతే ఉందో అది రెడ్ డియర్ అనమాట. అది ఇండోనేషియాలో కాదు, నార్త్ అమెరికాలో ఉంటుంది. ఓకే. సో, దాని న్యాచురల్ హ్యాబిటాట్ వచ్చేసి నార్త్ అమెరికా, ఇండోనేషియా కాదు. సో, సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. బొనోబో వచ్చేసి అది ఒక ఏప్ అనమాట. ఏప్ అంటే ఏంటి? చింపాంజీలో సబ్ స్పీషీస్ అనమాట. సో, అది కాంగోలో, మడగాస్కర్‌లో కాదు, కాంగో. సో, 3 కూడా తప్పు ఆన్సర్‌లే. సో, డి ఈస్ ద రైట్ ఆన్సర్ వేర్ నన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్‌కి రిలేటెడ్‌గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి కరెక్టా? కాదా? అన్నది చూద్దాం. అయితే వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది 2001లో ఫౌండ్ అయిందన్నమాట. అయితే దీని ఎయిమ్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ ద టాయిలెట్ అండ్ శానిటేషన్ కండిషన్స్ వరల్డ్ వైడ్. మన ఫస్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. అయితే దీనికి కన్సల్టేటివ్ స్టేటస్ అయితే ఇచ్చారండి. మన వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్‌కి కన్సల్టేటివ్ స్టేటస్ ఉంది. కానీ అదొక ఏజెన్సీ కాదు. యూఎన్ అండర్‌లో ఉండే ఏజెన్సీ కాదు. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి రాంగ్. అయితే ఇక్కడ వచ్చేసి కొన్ని ఇనిషియేటివ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ యొక్క ఇనిషియేటివ్సా? కాదా? అనేది చూద్దాం. వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, వరల్డ్ టాయిలెట్ డే అండ్ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ టు ఇన్‌స్పైర్ యాక్షన్ టు టాకిల్ ద గ్లోబల్ శానిటేషన్ క్రైసిస్.
యెస్. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ వచ్చేసి అందులో ఇనిషియేటివ్స్ వచ్చేసి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, సెకండ్‌ది కరెక్ట్ ఆప్షన్. తర్వాత మెయిన్ ఫోకస్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్ ఈస్ టు గ్రాంట్ ఫండ్స్ టు ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ టు అచీవ్ ద ఎండ్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్ అంటున్నారు. అయితే ఇక్కడ గ్రాంట్ ఫండ్స్ అని ఉంది కదా! అది కరెక్ట్ కాదండి. ఓకే. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ వచ్చేసి అది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. తన మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎంపవరింగ్ ఇండివిడ్యువల్స్ త్రూ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ బిల్డింగ్ లోకల్ మార్కెట్ ప్లేస్ ఆపర్చునిటీస్ అనమాట. ఇవన్నీ కూడా తను ప్రొవైడ్ చేస్తుంది. తన మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇండివిడ్యువల్స్‌ని ఎంపవర్ చేయడానికి. ఏ విధంగా ఎంపవర్ చేస్తుంది? ఎడ్యుకేషన్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అలాగే లోకల్ మార్కెట్ ప్లేస్ ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయడానికి ట్రై చేస్తుందనమాట. అసలు దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? ఫర్ క్లీన్ అండ్ సేఫ్ శానిటేషన్ ఇన్ ద కమ్యూనిటీస్ వరల్డ్ వైడ్. ఓకే. సో, టాయిలెట్ అండ్ శానిటేషన్ కండిషన్స్‌ని ఇంప్రూవ్ చేయడం దీని మెయిన్ ఎయిమ్ అన్నమాట. కానీ గ్రాంటింగ్ ఫండ్స్ అన్నది తన మెయిన్ అజెండా కాదు. రైట్? సో, ఇది తప్పు, ఇది తప్పు. ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఆర్ రాంగ్. సెకండ్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్. 2 ఓన్లీ. ఓకే. So, A is the right option. Next, consider the following statements. Lions do not have a particular breeding season. Unlike most other big cats, cheetahs do not roar. Unlike male lions, male leopards do not proclaim their territory by scent marking. సో, లయన్స్‌కి ఎటువంటి బ్రీడింగ్ సీజన్ పర్టిక్యులర్‌గా లేదు అంటున్నారు. యెస్. లయన్స్‌కి ఎటువంటి పర్టిక్యులర్ బ్రీడింగ్ సీజన్ అనేది లేదనమాట. అయితే చీతాస్ ఏవైతే ఉన్నాయో దే డు నాట్ రోర్ అంటున్నారు. ఇవి పరింగ్ క్యాట్స్ కిందకొస్తాయన్నమాట చీతాస్. పరింగ్ క్యాట్స్ అంటే దే మేక్ వెరీ లో సౌండ్స్ అన్నమాట. రైట్? చిన్న సౌండ్స్ చేస్తాయి. ఆ కేటగిరీలోకొస్తాయి. సో, బేసిక్‌గా ఇవి రోర్ చెయ్యవు. రైట్? తర్వాత ఈ మేల్ లయన్స్‌లా కాకుండా మేల్ లెపర్డ్స్ వాళ్ళ టెరిటరీస్‌ని ప్రొక్లెయిమ్ చేసుకోవు అంటున్నారు. కాదండి. ఈ ఆప్షన్ తప్పు. రైట్? సో, థర్డ్ ఆప్షన్ తప్పనమాట. ఎందుకు అంటే మేల్ లెపర్డ్స్ కూడా అవి కూడా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తాయి. వాళ్ళ టెరిటరీస్ యొక్క బౌండరీస్‌ని డీమార్కేట్ చేయడానికి. అంటే వాటి బౌండరీస్‌ని డిసైడ్ చేయడానికి తర్వాత వాటిని డీమార్కేట్ చేయడానికి కూడా ఇవి డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాయి. ఓకే. అవి వాళ్ళ ఫేస్‌ని ఇంకా నెక్స్‌ని రబ్ చేస్తూ ఉంటాయన్నమాట. వాటి టెరిటరీలో వాటి ప్లేస్‌లో అవి నడిచేటప్పుడు ఫేస్‌ని ఇంకా నెక్‌ని కూడా రబ్ చేస్తాయన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది అంటే వాటి చీక్ గ్లాండ్స్‌లో నుంచి కొన్ని సెక్రీషన్స్ వస్తాయి. ఆ సెక్రీషన్స్‌ని అవి నేల పైన పెడతాయి కదా! మళ్ళీ ఆ రబ్ చేసుకొని నేల పైన పెట్టినప్పుడు అది ఒక మెసేజ్ చూపిస్తుందనమాట వేరే చీతాస్‌కి. అది ఇక్కడ వేరే చీతా యొక్క టెరిటరీ ఇది అని. ఓకే. సో, అలా సెంట్ మార్కింగ్ అన మెథడ్‌ని యూజ్ చేస్తుంది. సో, థర్డ్ వన్ ఒక్కటి కరెక్ట్ కాదు. 1 అండ్ 2 ఓన్లీ. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which one of the following is a correct description of 100 million farmers? 100 million farmers అంటే ఏంటి? 100 మిలియన్ ఫార్మర్స్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఇనిషియేటివ్ అండి ఇది. అయితే బేసిక్‌గా ఏంటి అంటే వీళ్ళు నేచర్ ఫ్రెండ్లీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్‌ని ప్రమోట్ చేస్తారు. ఈ 100 మిలియన్ ఫార్మర్స్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాని మెయిన్ ఎయిమ్ వచ్చేసి నేచర్ ఫ్రెండ్లీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్నమాట. సో, ఇక్కడ ఇచ్చారు కదా! ఇట్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యాక్సిలరేటింగ్ ద ట్రాన్సిషన్ టువర్డ్స్ ఫుడ్ అండ్ వాటర్ సిస్టమ్స్ దట్ ఆర్ నెట్ జీరో నేచర్ పాజిటివ్ అండ్ దట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద ఫార్మర్ రెసిలియన్స్. యెస్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రైట్? సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ సపోర్టింగ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ లీడర్స్ టు పొజిషన్ ఫుడ్ అండ్ ఫార్మర్స్ యాస్ సెంట్రల్ పిల్లర్స్ ఆన్ ద గ్లోబల్ క్లైమేట్ అండ్ నేచర్ అజెండా. అయితే మనం మెయిన్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్‌కి రిలేటెడ్‌గా చాలా టాక్స్ నడుస్తూ ఉంటాయి కదా! వరల్డ్ వైడ్. సో, ఇది ఒక ఇనిషియేటివ్ అనమాట. దేనికోసం ఇది? నేచర్ ఫ్రెండ్లీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ చేయడం కోసం. రైట్? సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. Consider the following: battery storage, biomass generators, fuel cells, rooftop solar photovoltaic units. వీటిలో డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవేవి అని అడుగుతున్నారు. అసలు డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి? ఇవి ఒక ఎనర్జీ జనరేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్ అన్నమాట. సో, డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్సెస్‌ని దేనికి యూజ్ చేస్తారు? ఎనర్జీ జనరేట్ చేయడానికి అలాగే స్టోరేజ్ చేయడానికి. ఓకే.
సో, నీకెప్పుడైతే ఎనర్జీ కావాలో అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. రైట్? సో, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏవేవి కరెక్ట్? బ్యాటరీ స్టోరేజ్, బయోమాస్ జనరేటర్స్, ఫ్యూయల్ సెల్స్, రూఫ్‌టాప్ సోలార్ ఫోటోవోల్టాయిక్ యూనిట్స్ ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ కిందకి వస్తాయి. సో, ఇక్కడ ఇంకా లిస్ట్ ఇచ్చానండి. ఇవన్నీ కూడా మీరు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేశాక ఒకసారి అన్ని ఆప్షన్స్ చూడండి. నెక్స్ట్. Which one of the following shows a unique relationship with an insect that has co-evolved with it and that is the only insect that can pollinate the tree? అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఒక యునీక్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. దేనితో దేనితో ఒక ఇన్సెక్ట్‌తో ఇక్కడ ఇచ్చినవన్నీ ట్రీ నేమ్స్ మనకు తెలుసు కదా! ఫిగ్ ఉండని, మహువా ఉండని, శాండల్‌వుడ్ ఉండని, సిల్క్ కాటన్ ఇవన్నీ కూడా ట్రీ నేమ్స్ కదా! సో, వీటిని వీటిలో దేనికి ఒక ఇన్సెక్ట్‌తో రిలేషన్ ఉంది. విచ్ హాస్ కో-ఎవాల్వ్డ్. మనం ఇప్పుడు కో-ఎవాల్వ్డ్ అంటే ఏంటో, కో-ఎవల్యూషన్ అంటే ఏంటో చూద్దాము. తర్వాత ఈ ఇన్సెక్ట్‌కి మాత్రమే తనని పాలినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనమాట. ఇంకా ఏ ఇన్సెక్ట్ కూడా పాలినేషన్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయలేదు ఈ ట్రీ యొక్క పాలినేషన్‌ని. ఫర్ సపోజ్ మనకి బటర్‌ఫ్లై ఉంది అనుకోండి. రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా! తను పాలినేట్ చేయడానికి. రైట్? కానీ ఈ ట్రీకి మాత్రం ఈ పర్టిక్యులర్ ఇన్సెక్ట్ మాత్రమే పాలినేట్ చేయగలుగుతుంది. వేరే ఏ ఇన్సెక్ట్ కూడా పాలినేట్ చేయలేదు. ఇదేంటో చూద్దాం. అయితే బేసిక్‌గా మ్యూచువలిజం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మ్యూచువలిజం అంటే ఏంటి అంటే ఇప్పుడు 2 డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయనుకోండి. ఈ రెండిటి ఇంటరాక్షన్ వల్ల రెండిటికి కూడా బెనిఫిట్ అనేది జరుగుతుందండి. ఓకే. రెండిటికి కూడా బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్లాంట్ ఇంకా యానిమల్ రిలేషన్‌షిప్స్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మనం డీటెయిల్‌గా చూద్దాము. బట్ మ్యూచువలిజం అంటే ఏంటో అర్థం చేసుకోండి. అదొచ్చేసి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అంటే ఏంటి? మన నార్మల్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా! రెండిటి మధ్యన జరుగుతున్న సంబంధం అన్నమాట. రైట్? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ విచ్ కన్ఫర్స్ బెనిఫిట్స్. ఇద్దరికీ కూడా బెనిఫిటింగ్‌గానే ఉంటుంది ఆ ఇంటరాక్షన్. ఓకే. సో, దాన్ని మ్యూచువలిజం అంటారు. Plant need the help of animals to pollinate their flowers and disperse their seeds. ప్లాంట్ ఉందా? ఆ ప్లాంట్ నుంచి ప్లాంట్‌లో ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో పాలినేషన్ అనేది ఎలా జరుగుతుంది? కొన్ని ఇన్సెక్ట్ త్రూగానే అది పాసిబుల్ అవుతుంది కదా! అలాగే యానిమల్స్ అనేవి డైరెక్ట్‌గా ఈ ప్లాంట్ పైన కూడా డిపెండ్ అవుతాయి వాటి ఫుడ్ కోసం. రైట్? అయితే ఈ ఫిగ్ ట్రీ ఏదైతే ఉందో దానికి వాస్ప్‌తో ఇలాంటి రిలేషన్ ఉందన్నమాట. Fig and wasp depend on each other to reproduce. ఓకే. ఫిగ్ ట్రీ ఇంకా వాస్ప్ అనే ఇన్సెక్ట్ 2 కూడా దే డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ టు రీప్రొడ్యూస్ చేయడానికి అవి 2 కూడా ఒకటి దానిపైన ఇంకొకటి డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. దీన్నే కో-ఎవల్యూషన్ అంటాం. రైట్? 2 కూడా ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవుతున్నాయి. దేనికోసము? రీప్రొడక్షన్ కోసం. దీన్ని మనం ఏమంటాము? కో-ఎవల్యూషన్. రైట్? క్వెషన్‌లో అదే అడిగాడు కదా! హాస్ కో-ఎవాల్వ్డ్. రైట్? సో, చాలా ఫిగ్ ట్రీస్‌లో ఏం జరుగుతుంది అంటే, ఒక టైట్ రిలేషన్‌షిప్ ఉంటుంది. ఎవరితో? ఆ ఫిగ్ ట్రీకి ఆ వాస్ప్ అనే ఇన్సెక్ట్‌తో. ఓకే. ఏం జరుగుతుంది అంటే, ఈ ఫిగ్ స్పీషీస్ ఏదైతే ఉందో, ఓన్లీ ఈ వాస్ప్ అనే ఇన్సెక్ట్ త్రూగా మాత్రమే పాలినేషన్ అనేది పాసిబుల్ అవుతుంది ఫిగ్ ట్రీకి. ఓకే. ఇంకా వేరే ఏ ఇన్సెక్ట్ వల్ల కూడా పాలినేషన్ అనేది పాసిబుల్ అవ్వదన్నమాట. ఈ వాస్ప్ ఉంటుందా? అది ఏం చేస్తుంది అంటే ఆహ్, ఫ్రూట్ ఉంటుంది గదా! ఫిగ్ ఫ్రూట్ అందులో ఎగ్ లే చేస్తుందన్నమాట. రైట్? ఇట్ యూజెస్ ద ఫ్రూట్ నాట్ ఓన్లీ యాస్ ఎన్ ఎగ్ లేయింగ్ సైట్. ఫ్రూట్‌ని ఎగ్ లేయింగ్ సైట్‌గా మాత్రమే యూజ్ చేయదు. అందులో ఏవైతే డెవలపింగ్ సీడ్స్ ఉంటాయో వాటిని కూడా యూజ్ చేస్తుంది. ఎందుకు? తన లార్వాని నరిష్ చేయడానికి. ఓకే. అలా మన వాస్ప్ ఇన్సెక్ట్ ఏదైతే ఉందో అది ఫిగ్ ట్రీ పైన పాలినేషన్ ఐ మీన్ తన రిప్రొడక్షన్‌కి అలా డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే ఏదైతే ఉందో తను ఎగ్స్ లే చేయడానికి మొత్తం ట్రీలో వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది కదా! సూటబుల్ సైట్ కోసము. తను ఎగ్ లేయింగ్ సైట్ కోసం తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ఫిగ్ యొక్క పాలినేషన్ కూడా అదే ప్రాసెస్‌లో జరిగిపోతుందనమాట. ఓకే. సో, ఈ విధంగా ఇవి 2 కూడా ఒకదాని పైన ఒకటి డిపెండ్ అయ్యి ఉన్నాయి ఫర్ ద పర్పస్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకే. దీన్నే ఏమంటారు? కో-ఎవల్యూషన్ అంటారు. ఓకే. నెక్స్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ బటర్‌ఫ్లైస్, ఫిష్, ఫ్రాగ్స్. ఇక్కడ 3 ఇచ్చారండి. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ హావ్ పాయిజనస్ స్పీషీస్ అమంగ్ దెమ్ అంటున్నారు.
ఓకే. అయితే 3 ఇచ్చి వీటిలో వేటిల్లో అయితే పాయిజనస్ స్పీషీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే బటర్‌ఫ్లైస్ ఉన్నాయా? ఈ మూడిట్లో కూడా ఫిష్, ఫ్రాగ్, బటర్‌ఫ్లై వీటన్నిటిలో కూడా పాయిజనస్ స్పీషీస్ ఉంటాయి. ఓకే. కొన్ని స్పీషీస్ పాయిజనస్. ఫర్ సపోజ్ మోనార్క్ బటర్‌ఫ్లై అదొక పాయిజనస్ స్పీషీస్. పఫర్ ఫిష్, పాయిజనస్ డార్ట్ ఫ్రాగ్స్ ఇవన్నీ కూడా ఈ స్పీషీస్‌కి సంబంధించిన పాయిజనస్ స్పీషీస్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ all the three C is the right answer. Consider the following: cashew, papaya, red sandals. How many of the above trees are actually native to India అంటున్నారు. వీటిల్లో మన ఇండియాలో పెరిగిన నేటివ్‌గా పెరిగిన ట్రీ ఏది అని అడుగుతున్నారు. అయితే క్యాష్యూ ఏదైతే ఉందో అది యాక్చువల్‌గా సౌత్ అమెరికా నుంచి వచ్చిందండి. ఓకే. ఇట్ ఈస్ నేటివ్ టు సౌత్ అమెరికా అండ్ నార్త్ ఈస్ట్ బ్రెజిల్ అన్నమాట. తర్వాత పపాయ ఉంది కదా! అది సదరన్ మెక్సికోకి, సెంట్రల్ అమెరికాకి, నార్తర్న్ సౌత్ అమెరికాకి అది నేటివ్ అన్నమాట. రెడ్ శాండర్ ఉంది కదా! అదొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కి నేటివ్ అన్నమాట. ఓకే. సో, ఓన్లీ ఒక్కటి మాత్రమే మనకి నేటివ్. ఓకే. అంతేనండి. ఈరోజు 10 క్వెషన్స్ సాల్వ్ చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఇవన్నీ కూడా వీటిలో ఏవేవి ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి అనేసి మీరు నోట్ మేకింగ్ అయితే చేసుకోండి. డీటెయిల్డ్‌గా చేసుకోకండి. ఫర్ సపోజ్ ఈ క్వెషన్ ఉంది పాయిజనస్ స్పీషీస్ ఏది అని. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇంకొక స్పీషీస్ ఇచ్చి పాయిజనస్ స్పీషీస్ ఏది అని అడగరు. కాబట్టి మీకు జనరల్ ఐడియా ఉంటే చాలు. రైట్? కాబట్టి ఎక్కువ టైం ఇలాంటి క్వెషన్స్‌లో వేస్ట్ చేయకండి. ఎక్కడైతే స్టాటిక్‌గా లేదా ఇంపార్టెంట్ డైనమిక్‌గా కనిపిస్తుందో అవి మాత్రమే నోట్ మేక్ చేసి పెట్టుకోండి. ఓకే. ఫర్ సపోజ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. రైట్? ఈ ఇనిషియేటివ్ అడిగారు ఈసారి. నెక్స్ట్ టైమ్ ఇంకొక ఇనిషియేటివ్ అడగొచ్చు. రైట్? సో, ఇలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకోండి. ఓకే. యాహ్! యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీస్ ఏవేవున్నాయి అన్నది నోట్ మేక్ చేసి పెట్టుకుంటే మీకు ఫస్ట్ ఆప్షన్ తప్పు అని ఈజీగా అర్థమైపోతుంది. రైట్? సో, అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. రోజు ఈ సీరీస్ తప్పనిసరిగా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఈ సీరీస్ షేర్ చేయండి. ప్రతిరోజు అయితే కన్సిస్టెంట్‌గా ఈ వీడియోస్ అయితే చూడండి. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.